హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో మనం క్రియేట్ చేసుకున్న ఎంఎస్ ఎక్సెల్ ఫైల్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, మరియు ఓపెన్ చేసుకున్న ఫైల్ని ఏ విధంగా క్లోజ్ చేయాలి అనే అంశాలకు సంబంధించి షార్ట్ కట్ కీస్తో సహా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న కొన్ని ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయండి. ఎక్సెల్ ఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే అంశానికి సంబంధించిన వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. అఖిల్ జిరాక్స్ పేరుతో ఉన్న ఎక్సెల్ ఫైల్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఓపెన్ చేయదలుచుకున్న ఎక్సెల్ ఫైల్ని ముందుగా చూజ్ చేసుకొని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని డబల్ టైం క్లిక్ చేసుకుంటే ఫైలు ఈ విధంగా ఓపెన్ అయిపోతుందండి. మరో మార్గంలో కూడా ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చండి. దానికోసము ఫైల్ని చూజ్ చేసుకొని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఒక మెనూ డిస్ప్లే అవుతుంది ఈ విధంగా. దీంట్లో ఓపెన్ అనే ఆప్షన్ని లెఫ్ట్ బటన్తో చూజ్ చేసుకుంటే మనం చూజ్ చేసుకున్న ఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఎక్సెల్ ఫైల్ ఓపెన్లో ఉండగా మన సిస్టంలో ఉన్న మరో ఫైల్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే, ముందుగా ఫైల్ మెనూకి వెళ్ళి ఈ ఓపెన్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకొని ఈ బ్రౌజ్ చేసుకొని మన సిస్టంలో ఉన్న ఫైల్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకొని ఫైల్ని కూడా చూజ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనం చూజ్ చేసుకున్న ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే ఈ విధంగా మన ఎక్సెల్ ఫైల్ ఓపెన్ ఉండగానే మన సిస్టంలో ఉన్న మరో ఫైల్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దీనికోసం మనము షార్ట్ కట్ కమాండ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఎట్లాగంటే, కీబోర్డ్లో Ctrl+O అని ప్రెస్ చేసి ఇంతకుముందు చెప్పినట్టుగానే బ్రౌజ్ చేసుకొని మన సిస్టంలో ఉన్న ఫైల్ని చూజ్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చండి ఈ విధంగా. అంటే ఇన్ని మార్గాలలో మన ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైల్ని ఏ విధంగా క్లోజ్ చేయాలో చూద్దామండి. దానికోసము విండో టాప్ రైట్ బటన్లో ఉన్న ఈ ఇంటూ బటన్ని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో క్లిక్ చేసుకుంటే ఆ ఫైల్ అనేది క్లోజ్ అయిపోతుందండి ఈ విధంగా. ఫైల్ని మరో మార్గంలో కూడా క్లోజ్ చేసుకోవచ్చండి. చూద్దాం ఒకసారి. దానికోసము ఫైల్ మెనూకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ చూజ్ చేసుకోవడం ద్వారా కూడా ఫైల్ని క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. విండోని క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్ కమాండ్స్ని ఉపయోగించి కూడా ఫైల్ని క్లోజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, కీబోర్డ్లో Alt+F4ని క్లిక్ చేయడం ద్వారా కూడా ఫైల్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు మరియు క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.